సొలొమోను గారి కంటే మనం జ్ఞానవంతులమా? అంతటి జ్ఞానవంతుడైన సొలొమోనునే వాడు ఏం చేశాడు? పడగొట్టాడు. మరి మనం ఎంతండి? అంతేనా? మనం ఎంత? మనల్ని కూడా పడగట్టడానికి వాడు మన మీద అనునిత్యం ఏం చేస్తాడు? అస్త్రాలు విసురుతూ ఉంటాడు. ఏదో అస్త్రానికి సొలొమోను గారు ఎలా అయితే ఆ భార్యలనే అస్త్రానికి పడిపోయాడో, సొలొమోను గారి వీక్నెస్ తెలిసి సొలొమోను గారి వీక్నెస్ మీద కొట్టాడు, పడిపోయాడు. మరి మన వీక్నెస్ తెలియదేంటడికి? మరి దుష్టుడి నుండి మనం తప్పించుకోవాలి. జ్ఞానవంతుని సైతం జ్ఞానశూన్యులను చేయగలిగే వాడు ఈ దుష్టుడి ఈ లోకం నిండా తిరుగుతున్నాడు. మన చుట్టూ ఎప్పుడు అనునిత్యం మన మీద అగ్ని బాణాలు వాడు సంధిస్తూ ఉంటున్నాడు. వాడి బాణాలకి మనం పడిపోయేవాడిగా ఉండకూడదు. మన చేతిలో వాడి దగ్గర ఉన్న అస్త్రం కంటే మహాశక్తివంతమైన అస్త్రం ఉంది. ఏంటిది? మహాజ్ఞాన గ్రంథం. ఇది కానీ మన హృదయంలో ఉంటే, ఈ మాటలు మన హృదయానికి మనం పట్టించగలిగితే, సొలొమోను గారు పట్టించకే కదా నాశనం అయిపోయారు. పట్టించకే కదా ఎలా అయితే వరిష్ఠుడిగా కనబడ్డాడో, ఆ విధంగా మనం కూడా ఈ మాటలు మన హృదయాల్లో నిలుపుకోకుండా మనం బ్రతికినట్లయితే మనం కూడా అట్టి విధంగానే దేవుని ప్రేమను కోల్పోతుంది.